హిందూపురం పట్టణ సీఐ రాజగోపాల్ నాయుడిని సస్పెండ్ చేయాలని జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో సోమవారం రాత్రి మాతృశ్రీ హాస్పిటల్ నందు వైద్యం వికటించి ఒక గర్భిణి మృతి చెందిన విషయం తెలుసుకుని శివరామకృష్ణ హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న సీఐ రాజగోపాల్ నాయుడు ఉద్దేశపూర్వకంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రామకృష్ణ గారి మీద బూట్ల కాళ్ళతో దాడి చేయడం, మీకు పని పాట లేదా అంటూ రాయలేని భాషలో తిట్టడం జరిగింది. అందుకు నిరసనగా 31/7/2026 శుక్రవారం రోజు దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నేడు హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి గౌరవ తహసీల్దార్ వారికి సిఐ రాజగోపాల్ నాయుడు నీ విధుల నుండి తప్పించాలని, వీఆర్కి పంపాలని, సస్పెండ్ చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు మరియు దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు. టాప్ 99 న్యూస్ సప్తగిరి నరసింహులు. తన్నడం ఏ చట్టంలో ఉంది, ఏ సెక్షన్లో చెప్తుంది? నువ్వు కనీసం ఏదైనా ప్రభుత్వ విధులకు అడ్డం కలిగించినా లేదంటే ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా ఆయన ఏమన్నా రౌడీ సిట్రా లేదంటే ఎవరినన్నా మర్డర్ చేస్తున్నాడా? ఎందుకు మీరు ఆ విధంగా ప్రవర్తించినాడు? కాబట్టి అన్ని సంఘాలు, మేము కులాలు మతాలకి అదేవిధంగా పార్టీలకి అతీతంగా అన్ని రకాల పార్టీలలో ఉన్నాం. మేము ఈరోజు ఒక్కటే చెప్తున్నాం సిఐ రాజగోపాల్ నాయుడు గారికి, పద్ధతి మార్చుకోవాలి. మీరు ఒక దళితుడు అంటే చిన్న చూపు చూడడం, ఆ స్థాయికి పోయిన వ్యక్తిని కూడా మీరు బూట్ల కళ్ళతో తన్నడం మీ ఉద్దేశం ఏంటి? ఏదాకైనా న్యాయవాది అయినటువంటి శివరామకృష్ణపై హిందూపురం పట్టణ 1 టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు గారు ఒక వీధి రౌడీలాగా తన్ని అసభ్యంగా మాట్లాడుతూ బూటకాలతో శివరామకృష్ణ గారిని బూటకాలతో తన్నినటువంటి హైకోర్టు లాయరు, బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి శివరామకృష్ణ గారిని బూట్లకాలతో తన్నినటువంటి సిఐ గారు రాజగోపాల్ నాయుడు వెంటనే రూపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాడో ఏమో కానీ ఆ సిఐ మన శివరామకృష్ణ గారి పైన బూటకాలతో తన్నడం ఈరోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. దళితుల ఐక్యత